శ్రీరాముని గురించి మాట్లాడవద్దు, శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకోకూడదు, హనుమత్ జయంతి ర్యాలీలు తీయకూడదు, రాముని గురించి ఎక్కడా ప్రస్తావించకూడదు. హిందూ మతమన్నా, హిందూ దేవుళ్ళన్నా, హిందూ ధర్మం అన్నా, హిందూ సంస్కృతి సంప్రదాయ ఆచారాలన్నా వాటి మీద మేము కేసులు పెడతాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. ఇది కాంగ్రెసు ఎక్కడ అధికారంలో ఉంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి. ఇక కాంగ్రెస్ జాతీయ నాయకత్వం గురించి చెప్పనక్కర్లే లేదు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు ఈ దేశమంతా మైనారిటీలు, అందులోనూ ముస్లింల కోసమేనని, ఈ దేశ సంపదనంతా ముస్లింలకు మాత్రమే పంచాలని, ఈ దేశమంతా ముస్లింలకే మొట్టమొదటి హక్కు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ గతంలోనూ భావించింది, ఇప్పుడు భావిస్తోంది. అదే విషయాన్ని తన మేనిఫెస్టోలోనూ స్పష్టం చేస్తోంది. ఈ విషయాన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యంగ్యంగా చెప్తూ, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ మొట్టమొదటి హక్కు అధికారం ముస్లింలకు ఇచ్చి హిందువుల ఇళ్లల్లో బంగారం నగలను కూడా ముస్లింలకు దోచిపెడుతుందని చెప్పి వ్యాఖ్యానించారు. ఇది ఒక రకంగా వ్యంగ్యపూరిత వ్యాఖ్యానమైన కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ముఖ్యంగా హిందూ మతం, హిందూ ధర్మం పట్ల ఆక్షేపణీయంగా ఉంది. చివరికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలోని పలువురు నాయకులు కూడా ఈ తీరును లోలోపల వ్యతిరేకిస్తున్నారు. ఇక లోలోపల వ్యతిరేకించని వాళ్ళు బయటపడిపోతూ పార్టీని వీడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో ఒక రాష్ట్ర నాయకుడు కాంగ్రెస్ను వీడుతూ చెప్పిన మాటలు వింటే మనకు కాంగ్రెస్ పార్టీలోని పరిస్థితి అర్థమైపోతుంది. ఆ నాయకుడు ఏమన్నాడు? గుజరాత్ను పార్టీని వీడేటప్పుడు, నా ఇంటి చుట్టుపక్కలంతా శ్రీరామనవమి జరుపుకుంటూ ఉంటే నేను కనీసం ఆ ఊరేగింపులోనో, ఆ వేడుకల్లోనో, ఆ మందిరంలోనో, ఉత్సవాల్లో పాల్గొనలేక నా ఇంట్లో ఒంటరిగా కూర్చునే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ నేను పాల్గొంటే నన్ను కాంగ్రెస్ పార్టీ అనుమానాస్పదంగా చూస్తోంది. ఇది నా ఒక్కడి పరిస్థితే కాదు, దేశంలోని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులది అని చెప్పి ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని అంతకుముందు ఉత్తరప్రదేశ్లో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సీనియర్ నాయకుడు ఆచార్య గారు పార్టీ వదులుతూ చెప్పారు. ఇటీవల హర్యానా, పంజాబుల్లోనూ, రాజస్థాన్లోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీని వీడుతున్నప్పుడు ఈ విషయాన్ని వ్యక్తం చేశారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారికంగా, బహిర్గతంగా ఈ విషయంపై స్పందించకపోయినా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఈ పూర్తి మైనారిటీ అనుకూల అపీజ్మెంట్ విధానం తమకు మెజారిటీ ప్రజలకు వ్యతిరేకం చేస్తోందని, సెక్యులరిజం పేరుతో ముస్లింల అనుకూల రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ చేయడం వల్ల తమకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతోందని, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం పట్టించుకోవట్లేదన్న ఆవేదన వారి మాటల్లో వ్యక్తమవుతోంది. వీరు బహిరంగంగా ఈ విషయాలను మాట్లాడకపోయినా అందరి మనసుల్లోనూ ఒకటే. కొన్ని చోట్ల కమల్నాథ్ లాంటి వాళ్ళు బరి తెగించి, అంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కొంతమేర ధిక్కరించి రాముని గురించి, రామనవమి గురించి, రాముని ఉత్సవాల గురించి, రామ మందిరం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కర్ణాటకలో రాముని గురించి, హనుమంతుని గురించి లేదా హిందూ ధర్మం గురించి మాట్లాడడమే తప్పు కేసులు పెడతారు. అదే సందర్భంలో ఒక ముస్లిం యువకుడు ఒక హిందూ యువతిపై దాడి చేసి కళ్ళ ముందే చంపేస్తున్నా దానిపై పూర్తి స్థాయి కేసు నమోదు ఉండదు. అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ఏ స్థాయికి దిగజారిపోయిందో ఈ మొత్తం వ్యవహారం వల్ల మనకు అర్థమవుతోంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కింద స్థాయిలో నాయకుల్లో అంతర్మదనం మొదలైన
జాతీయ స్థాయి నాయకత్వం అంటే రాహుల్ గాంధీ స్థాయిలో దీనిపై అంతర్మదనం మొదలు కావట్లేదు. ఒకవేళ మొదలు పెట్టాలని ఎవరైనా ప్రయత్నించినా వాళ్ళని జాతీయ నాయకులను చెప్పబడే కాంగ్రెస్ పార్టీ నాయకులు అణచివేస్తున్నారు. ఆ అణచివేతకు ఎదురు తిరగలేక కాంగ్రెస్ పార్టీలో ఎందరో నాయకులు మౌనం వహిస్తున్నారు. చివరకు ఆ పార్టీ దుస్థితి 300 చిల్లర సీట్లకు మించి భారతదేశంలో పోటీ చేయలేని పరిస్థితికి దిగజారిపోయింది. మూడోసారి తమ ప్రత్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని పీఠాన్ని అధిరోహించడానికి సోపానాలు వేస్తోంది. ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ వైఖరి తీసుకుంది? గతంలో కాంగ్రెస్ పార్టీ మరీ ఇలా బరితెగించి ముస్లింల అనుకూల విధానాలను పాటించింది లేదు. అయితే ప్రస్తుతం రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా వ్యవహరిస్తోంది అన్న ప్రశ్న కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ మెదులుతూనే ఉంది. సెక్యులరిజం అంటే కేవలం ముస్లింలకు అనుకూల విధానాలను తయారు చేయడమేనా, లేదా వాళ్లదే భారతదేశంలో మొట్టమొదటి హక్కు అని చెప్పడమా, లేదా గతంలో జరిగిన గాయాలను మాన్చేలా హిందువులకు ఏదైనా కొంత చేస్తే అదేదో పెద్ద తప్పిదమన్నట్లు మాట్లాడడమేనా? ఇదేనా కాంగ్రెస్ పార్టీ వైఖరి? కాంగ్రెస్ పార్టీ ఇదే వైఖరితో ముందుకు సాగాలనుకుంటోందా? ఇలానే కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంటే గత 20-30 సంవత్సరాలలో భారతదేశ ప్రజలలో వచ్చిన మార్పు మరింత బలీయంగా మారబోతోంది. ఆ మార్పు మరింత పటిష్టం కాబోతోంది. ఎందుకంటే హిందువులు ఎవరైనా చిన్న తప్పు చేసినా వెంటనే కేసులు పెట్టేస్తారు. మనం హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఓవైసీ మద్దతుదారులు బీజేపీ అభ్యర్థి మాధవీలతపై ఎన్ని అవాకులు చెవాకులు పేలినా పోలీసులు ఏం మాట్లాడలేదు. ఏదో ఎక్కడో ఏదో జరిగిందని, ఎవరో వీడియో తీశారని మాత్రం కేసు ఫైల్ చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే జరిగేది. ఈ వాస్తవాన్ని హిందువులు గమనించాలి. ఎందుకంటే కేవలం ఓట్ల కోసం అటు పెరియార్ పేరు చెప్పుకొని తమిళనాడులో డిఎంకే ఏఐడిఎంకేలు హిందూ మతాన్ని ఎంత కించపరుస్తున్నాయో మనందరికీ తెలిసిందే. ఇదే అంశాలను అనుసరిస్తూ అటు కర్ణాటకలో ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంటు హిందువులను దీనస్థితికి దిగజారుస్తోంది. హిందువులు 2వ శ్రేణి పౌరులుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చూస్తున్నాయి. వాటిల్ని దానికి అనుగుణంగా చట్టాలను తయారు చేస్తున్నాయి. ఏ పథకం ప్రవేశపెట్టినా దానికి ముందు మైనార్టీలకే, హిందువుల్లోనూ భేదవారు లేరా, హిందువుల్లోనూ పేదవారు లేరా, హిందువుల్లోనూ ప్రతిభావంతులు లేరా, హిందువులకు ఇవన్నీ అందవా, కేవలం మెజారిటీ అన్న పేరుతో వీళ్ళ హక్కులను మీరు కాలరాస్తారా? ఏ హిందూ మతంపై బురద జల్లి మతాంతీకరణ పేరుతో ఇస్లాం క్రైస్తవం ఈ భారతదేశంలో నడిచిందో అదే ఇస్లాం క్రైస్తవంలో పేదలు ఇతర కులాల వారికి అవమానం జరగడం లేదా? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి పట్టవు. కాంగ్రెస్ పార్టీ వీటన్నిటినీ తనంతట తానుగా మరిచిపోతుంది, లేదా ఇతరులు కూడా మరిచేలా చూడాలని చూస్తోంది. ఎన్ని రోజులు ఇలా కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు అనుకూల విధానాలను అనుసరిస్తుంది? మైనార్టీలు అంటే ముస్లింలేనా? జైనులు, బౌద్ధులు, సిక్కులు లేరా? వీళ్ళ గురించి కాంగ్రెస్ పార్టీకి పట్టదా? ఈ ప్రశ్నలు అడిగితే మాత్రం అతను సెక్యులర్ వాది కాదు, హిందుత్వవాది, సెక్యులర్ విధానాలకు వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాది, తీవ్రవాది, స్వేచ్ఛ వాక్ స్వాతంత్రాలకు వ్యతిరేకంగా పనిచేసే ఒక తీవ్రవాది. జర్నలిజం పేరుతో, జర్నలిజం ముసుగులో ఈ లిబరల్ ఇతరులు చేస్తున్నదేందో మనందరికీ తెలుసు. ఈ వాస్తవాలను ఈరోజు సోషల్ మీడియా పటాపంచలు చేసేసింది. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని మరొక్కసారి పునరాలించుకొని మెజారిటీ హిందువులు కూడా ముస్లింలతో సమానంగా చూడబడిన నాడే కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవనం సాధ్యపడుతుంది. లేదంటే ఆ పార్టీ అధఃపాతాళానికి పోవడం మినహా మరో మార్గం మనకు గోచరించడం లేదు.